అందరికీ నమస్తే అండి. వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, ఈవెన్ మన ఛానల్ చూస్తున్న చాలామంది పదే పదే ఈ మధ్య చేస్తున్న కామెంట్లు, లోకేష్ గారు, చంద్రబాబు గారు విదేశీ పర్యటనల మీద మీరు ఎందుకు వీడియో చేయట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. ఈవెన్ వైసీపీ మీడియాలో కూడా తెగ రాస్తున్నారు. ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు విదేశాలకు వెళ్ళకూడదా? అది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవా? వాళ్ళకి పర్సనల్ పనులు ఉండవా? వాళ్ళు విదేశాలకు వెళ్ళకూడదా? ఇక్కడ రహస్యంగా వెళ్ళారు అంటే పర్సనల్ ఏమో, అందుకే రహస్యంగా వెళ్ళారేమో. అఫీషియల్ టూర్ అయితే అఫీషియల్గా చెప్పి వెళ్తారు కదా. ఇదిగో దావోస్ వెళ్తున్నామనో, లండన్ వెళ్తున్నామనో, ఆస్ట్రేలియా వెళ్తున్నామనో, పలానా పని మీద పలానా కంపెనీల కోసమో, ప్రాజెక్టుల కోసమో, పెట్టుబడులు ఆహ్వానించడం కోసమో, మీటింగుల కోసమో వెళ్తున్నామని చెప్తారు. ఆ అమౌంట్ గవర్నమెంట్ నుంచి క్లెయిమ్ చేస్తారు, ప్రజాధనంతో వెళ్తారు. కానీ ఇప్పుడు ప్రజాధనంతో వెళ్ళలేదు, వాళ్ళు పర్సనల్ టూర్స్లో వెళ్ళారు. లోకేష్ గారు ఫ్యామిలీతో ఒక సైడ్ వెళ్ళారు, ఒక కంట్రీకి వెళ్ళారు. చంద్రబాబు గారు ఫ్యామిలీతో మరో కంట్రీకి వెళ్ళారు. ఆ తర్వాత అంటే ఒక 2 రోజుల పాటు వేరు వేరు పర్యటనకు వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిపి మొత్తం ఫ్యామిలీ అంతా ఒక చోట ఉన్నారు. న్యూ ఇయర్కి ఫ్యామిలీ మొత్తం ఒక చోట సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇక్కడ అంటే వాళ్ళ పర్సనల్ టూర్ ఇది, వాళ్ళ ఫ్యామిలీ టూర్. ఖర్చు అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీదే, వాళ్ళదే, గవర్నమెంట్కి సంబంధం లేదు. అలా వెళ్ళే హక్కు ఉంది, ఎవరికైనా ఉంది, ఎవరైనా వెళ్ళొచ్చు. అది సీఎం అయినా, పిఎం అయినా, ఎవరైనా వెళ్ళొచ్చు. అఫీషియల్ టూర్స్ వేరు, పర్సనల్ టూర్స్ వేరు. అఫీషియల్ టూర్స్ అయితే అందరికీ చెప్పి గవర్నమెంట్ నుంచి డ్రా చేసి వెళ్తారు, అది సర్వసాధారణం. పర్సనల్ టూర్స్ అయితే ఎవరికి చెప్పక్కర్లా. వాళ్ళు బిజినెస్ పని మీద వెళ్ళారో, పర్సనల్ పని మీద వెళ్ళారో, ఓన్లీ ఫ్యామిలీ పరంగా టూర్ తిరగడానికి వెళ్ళారో వాళ్ళ ఇష్టం అది. సో లోకేష్ గారి అబ్బాయికి సంథింగ్ ట్రైనింగ్ ఏదో ఇప్పిస్తున్నారు, ఆ ట్రైనింగ్ నిమిత్తం ఆయన తీసుకొని వాళ్ళు వెళ్ళారు, ఫ్యామిలీ వెళ్ళారు. ఆ అబ్బాయి ఆల్రెడీ చెస్లో ఛాంపియన్, తెలుసు కదా, చెస్లో రికార్డు కూడా గిన్నీస్ రికార్డు వచ్చినట్టుంది ఆ అబ్బాయికి, దేవాంష్కి. సో ఆయన ఇప్పుడు అసలు ఖాళీగా ఉంచరనమాట, రకరకాల ట్రైనింగ్స్, కోచింగ్స్ ఇప్పిస్తూనే ఉంటారు. దానిలో భాగంగా అతన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ట్రైనింగ్, కోచింగ్ ఇప్పించడానికి ఒక వారం 10 రోజుల పాటు ఆ కోచింగ్, స్పెషల్ కోచింగ్ అనమాట, దాని నిమిత్తం తీసుకువెళ్ళారు. అది చెస్ కోచింగా లేదంటే ఇంకో ఈవెంట్, ఇంకో స్పోర్ట్ అనేది అయితే పూర్తి క్లారిటీ అయితే లేదు. దానికోసం ఆ ఫ్యామిలీ వెళ్ళారనమాట. అండ్ చంద్రబాబు గారు మరో పని మీద వెళ్ళారు. సో దీనిలో హెల్త్ చెకప్స్ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు అనమాట. ఇక్కడ అంటే మళ్ళీ చెప్తున్నాను కదా, ప్యూర్లీ ఇది పర్సనల్ టూర్. జగన్మోహన్ రెడ్డి గారికో లేదంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకో చెప్పి వెళ్ళాల్సిన పని అయితే లేదు. ఎప్పుడు వెళ్తారు? ఇప్పుడు దావోస్ వెళ్తారు, ఈ మంత్ ఎండింగ్ సంక్రాంతి తర్వాత దావోస్ వెళ్తారు. అప్పుడు చెప్పేసి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? అది ప్రభుత్వ టూర్, అఫీషియల్ టూర్, అది ప్రజాధనం డబ్బుల నుంచే వెళ్తారు. సో ఎవరైనా వెళ్ళొచ్చు కదండి పర్సనల్ టూర్సు. ఆ సీక్రెట్లు ఏంటో బయట పెట్టాలి, రహస్య పర్యటనలు ఏంటో బయట పెట్టాలి. ఎందుకు పెడతారు? ఎందుకు బయట పెడతారు? ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉండవా? ఏ స్థాయిలో ఉన్నా సరే ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయిగా, ఎవరి పర్సనల్ టూర్స్ వాళ్ళకు ఉంటాయిగా. దాని గురించి కూడా రచ్చ చేయడం ఏంటి, దాని గురించి కూడా రాజకీయం చేయడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు? అంటే లేనిపోని బురద, లేనిపోని రాజకీయం, పనికిమాలిన రాజకీయం, అనవసరమైన విషయం, అసలు అవసరం లేని విషయం. వాళ్ళు ఎక్కడికి వెళ్తే వీళ్ళకి ఎందుకు? లేదు వాళ్ళు ప్రభుత్వ ధనంతో వెళ్ళారంటారా? ప్రూవ్ చేయండి. వాళ్ళు నాకు తెలిసి ప్రభుత్వ ధనంతో వెళ్ళాలి, పర్సనల్ ధనంతోనే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ పర్సనల్ డబ్బులతో వాళ్ళు వెళ్ళినప్పుడు బయటకు చెప్పాల్సిన పనే ఉంది, మనకు చెప్పాల్సిన పనే ఉంది. అది అందులో రహస్యం ఉంది, విదేశాలకు వెళ్ళారు. సో ఇది అంటే పదే పదే అడుగుతున్నారు కాబట్టి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చేశాను. దీని మీద వీడియో చేయాల్సిన పనే లేదు. ఒకవేళ వాళ్ళు ప్రజాధనంతో వెళ్ళారంటే అప్పుడు మనం చెప్పుకోవచ్చు, చేయొచ్చు. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళకి డౌట్ రావచ్చు, అదేంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తే తెగ వీడియోలు చేస్తారు కదా అందరూ, డౌట్ రావచ్చు. దానికి ఒక క్లారిటీ ఉంది. ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకు వార్త అవుద్దంటే, ఆయన విదేశాలకు వెళ్ళే ముందు సిబిఐ కోర్టులో పిటిషన్ వేయాలి, ఇదిగో నేను విదేశాలకు వెళ్తున్నా, నాకు అనుమతులు ఇవ్వండి అని. ఆ సిబిఐ కోర్టుకు ఈయన పిటిషన్ వేయడం ఒక వార్త, ఆ సిబిఐ కోర్టులో విచారణ జరగడం ఒక వార్త, ఆ విచారణ జరిగాక కోర్టు రిజెక్ట్ చేస్తుందా లేదా అనుమతిస్తుందా అనేది ఒక వార్త. ఇలా రకరకాల అంశాలు ఉంటాయి, రకరకాల ట్విస్టులు ఉంటాయి. కాబట్టి అవి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి కాబట్టి మీడియాలో వస్తాయి, బయటకు చెప్తారు, అంత తెలిసిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఎందుకు సీక్రెట్గా ఉండదంటే, ఆయనకు సిబిఐ కోర్టు పరిమితులు విధించింది కాబట్టి. ఆయన కూడా సీక్రెట్గా వెళ్ళొచ్చు, ఎప్పుడు ఆయనకి పరిమితులు లేకపోతే. ఆయనకు సిబిఐ కేసులు లేకపోతే నువ్వు విదేశాలకు వెళ్ళాలన్నప్పుడు మాకు చెప్పక్కర్లేదు, నీ ఇష్టం, నువ్వు వెళ్ళు అంటే ఆయన కూడా రహస్యంగా వెళ్తారు ఎన్నోసార్లు.
కానీ ఆయన ఎందుకు రహస్యంగా వెళ్ళరు? అవకాశం లేక. ఎందుకు అవకాశం లేదు? ఆయన వెళ్ళాలంటే సిబిఐ కోర్టులో పిటిషన్ వేయాలి కాబట్టి. సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది విషయం. సో ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతుంది. వీళ్ళకి ఆ బాధలు ఏమీ లేవు. విదేశాలకు వెళ్తారు, వస్తారు, వాళ్ళ ఇష్టం. గవర్నమెంట్ టూర్లు అయితే లెక్కలు చెప్తారు, పర్సనల్ టూర్లు అయితే వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ.